కోర్టులో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదేమిటంటే ఈ పోలీసు వారు ఎవరైతే ఉన్నారో పట్టాపురం పోలీసు వారు, నల్లపాడు పోలీసు వారు, సత్తెనపల్లి పోలీసు వారు, వీరు ఈ సెక్షన్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయకూడదు. అది చట్టం చెబుతున్నటువంటి అంశం, అనేక జడ్జిమెంట్స్ చెబుతున్నటువంటి అంశం. ఇలాంటి కేసుల్లో ఏం చేయాలి అంటే, ఏం చెయ్యాలని వారు ఆదేశించారు అంటే అనేకమైన జడ్జిమెంట్స్లో, ముఖ్యంగా అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ ఇమ్రాన్ ప్రతాప్ గది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్, ఈ రెండు కేసుల్లోనూ 7 సంవత్సరాలకు లోబడి శిక్ష పడేటటువంటి కేసుల్లో ఆ ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం లేదు. పోలీసు వారే పూచీకత్తు తీసుకొని వదిలిపెట్టాలి అని ఈ రెండు జడ్జిమెంట్స్లో చెప్పడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరి పోలీసు స్టేషన్లకి, రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ అన్నిటికీ కూడా సర్క్యులర్స్ ఇష్యూ చేశారు. ఇలాంటి కేసుల్లో మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయకండి, బెయిల్ తీసుకుని ఇచ్చేయండి అని చెప్పారు. నా మీద పెట్టినటువంటి ఆల్ కేసెస్ బిలో 7 years, నాట్ మోర్ దెన్ 7 years. అలాంటి కేసుల్లో పోలీసు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం లేదు, అయినా చేశారు. దిస్ ఇస్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. చట్టాన్ని వారు పోలీసు వారు వ్యతిరేకించారు, న్యాయస్థానాల తీర్పుకు భిన్నంగా వ్యవహరించారు, హైకోర్టు వారు ఇచ్చినటువంటి సర్క్యులర్స్కు భిన్నంగా వ్యవహరించారు. ఎందుకు వ్యవహరించారు? ఇది తేలవలసిన అవసరం ఉందని ఉద్దేశంతోనే ఇవాళ హైకోర్టులో రిట్ ఫైల్ చేయటం జరిగింది. దీని మీద పూర్తి విచారణ చేయవలసినటువంటి బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది. దాని నుంచి ఏమి తీర్పులు వస్తాయో కూడా మనం చూస్తాం రాబోయే కాలంలో. ఇది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, పోలీసు వారు పొలిటికల్ ఒత్తిడికి గురై నన్ను ఎక్కువ కాలం జైల్లో అట్టి పెట్టడం కోసం చిన్న కేసుల్లో కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీన్ని సమాజం తెలుసుకోవాలి, న్యాయ నిపుణులు తెలుసుకోవాలి, ప్రపంచం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ లీగల్ బ్యాటిల్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇంకా రెండో అంశం ఏంటంటే,